కొంతమందికి బట్టలు ఎంత బాగా వాష్ చేసినా స్టార్చ్ పెట్టింది సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. స్పెషల్లీ బెడ్‌షీట్స్ అండ్ కాటన్ శారీస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటారు. బట్ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరం వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తున్నాం. వాషింగ్ మెషిన్‌లో స్టార్చ్ పెట్టడం కుదరదు అనుకుంటున్నారు. కానీ వాషింగ్ మెషిన్‌లో కూడా మనం స్టార్చ్ పెట్టొచ్చు అని మీకు తెలుసా? సో వాషింగ్ మెషిన్‌లో స్టార్చ్ ఎలా పెట్టాలో చూపిస్తాను పదండి. ఈ రోజు నేను బెడ్‌షీట్స్‌కి స్టార్చ్ పెడుతున్నాననమాట. నార్మల్‌గా మనం నార్మల్ వాష్ పెడతాం కదా! ఆ వాష్ సైకిల్‌లో పెట్టేసి లిక్విడ్ డిటర్జెంట్ వేసేసాను. అది అయ్యేలోపు స్టార్చ్ పౌడర్‌ని వాటర్‌లో డిసాల్వ్ చేసేసి వార్మ్ వాటర్‌లో కలిపి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసేసి చల్లారనివ్వాలనమాట. లేదంటే మార్కెట్‌లో లిక్విడ్ స్టార్చ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వాష్ సైకిల్ ఎండ్‌కి వచ్చేసింది. ఇంకా 9 మినిట్స్ కనిపిస్తుంది కదా! సో రిన్స్ అండ్ స్పిన్ మోడ్‌లో వచ్చేటప్పుడు మాత్రం ఈ స్టార్చ్ డిస్పెన్సర్‌లో వేసేయండి. టాప్ లోడ్ అయితే డైరెక్ట్‌గా డ్రమ్‌లో వేసేయొచ్చు. ఇక స్టార్చ్ అంతా ఈవెన్‌గా బెడ్‌షీట్స్‌కి పడుతుంది. కాటన్ శారీస్, కాటన్ డ్రెసెస్‌కి కూడా ఇలాగే స్టార్చ్ పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ స్టార్చ్ కావాలన్నా వేసుకోవచ్చు. మెషిన్ ఏం పాడవదు. కాకపోతే కొద్దిగా చల్లారాక వేయండి. ఆరాక బెడ్‌షీట్స్ చక్కగా స్టిఫ్‌గా అయ్యాయి. ఇలాంటి మరిన్ని హోమ్ మేకింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి.